ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ లీడర్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఏపీలో బీజేపీ ప్రక్షాళన ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అంతా వెంకయ్య కనుసనలో నడిచింది. వెంకయ్యకు యాంటీగా ఎంతోమంది సీనియర్లు ఎన్నో ప్రయత్నాలు చేసినా అవేం ఫలించలేదు. ఇక ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోవడంతో ఏపీ బీజేపీలో భారీ ప్రక్షాళనతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారన్న ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొద్దిగా కూడా బలం పుంజుకోలేకపోవటానికి కొందరు నాయకులే కారణమన్న భావనలో అధిష్టానం ఉంది. ప్రధానంగా వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలోని టీం ఇక్కడ అధికార టీడీపీతో చాలా స్నేహ సంబంధంతో ఉండటంతో వెంకయ్య యాంటీ వర్గానికి ఇది అసలు నచ్చట్లేదట. దీనిపై ఎన్నోసార్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినా వెంకయ్యను కాదని ఎవరు ఏం చేయలేకపోయారు. ఇక ఇప్పుడు బీజేపీకి ఏపీ వ్యవహారాల మీద పూర్తిగా కాన్సంట్రేషన్ చేసేందుకు వీలు లభించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబును మార్చేసి నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు ఈ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. గంగరాజు ఆర్ఎస్ఎస్ విహెచ్పీలకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి కూడా. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కంభంపాటి హరిబాబు పదవీకాలం ముగిసిపోయినా గత ఏడాదిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతల్లో కూడా అధ్యక్షుడిని మార్చాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక విశాఖలో త్వరలోనే బీజేపీ జాతీయ ప్లేనరీ జరగబోతోంది. ఈ ప్లేనరీకి ముందుగానే గోకరాజు గంగరాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది. ఇక ఈ ప్రక్షాళన తర్వాత ఏపీ బీజేపీలో వెంకయ్య వర్గానికి క్రమక్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. అదే గనక జరిగితే ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు మిగిలిన వెంకయ్య వర్గానికి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరమే. ఇక సీనియర్లుగా ఉన్న కావురి సాంబశివరావు, దగ్గుపాటి పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఏపీ బీజేపీలో ముందుకు దూసుకుపోవడానికి ఇదే మంచి ఛాన్స్ అని ఏపీ విశ్లేషకులు అంటున్నారు.